హలో ఎవ్రీవన్, నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 39 అండ్ డే 40. యాక్చువల్లీ 2 వీడియోస్ ఎక్కువ లెంత్ రాలేదు. సో అందుకని 2 వీడియోస్ కలిపి నేను 1 వీడియోగా పోస్ట్ చేస్తున్నాను. జిమ్లో వర్కౌట్స్ ఏంటంటే ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఈ మధ్య వీడియో తీయడానికి అస్సలు కుదరట్లేదు. సో బట్ ఏంటంటే మండే ఒక వర్కౌట్ చేస్తున్నాం, ట్యూస్డే అట్లా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. వాటి మధ్యలో ఆగి నేను వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది. బట్ ఎలా అయినా సరే నా వర్కౌట్స్ వీడియోస్ మీకు చూపించాలన్న ఇదితో నేను ఎలాగైనా సరే వీడియోస్ తీసి నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు వచ్చేసి నా డిన్నరు. యాక్చువల్లీ నేను ఈరోజు సలాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. రోజు వెజిటేబుల్ సలాడో లేకపోతే ఇలాగే అవుతుంది. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకున్నాను. అన్ని ఫ్రూట్స్ కలిపేసి ఒక బౌల్లో కలర్ఫుల్గా తింటుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, అన్ని కలర్స్ ఒకే ప్లేట్లో కనిపిస్తున్నప్పుడు కూడా అవి టేస్ట్ చేయాలన్న ఆత్రం కూడా ఎక్కువ ఉంటుంది మనకి. సో ఈరోజు నేను ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నానండి. గ్రేప్స్, ఈ స్ట్రాబెర్రీస్ ఎక్కువ పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారు కాబట్టి సో అందుకని నేను కొంచెం బాగా వాష్ చేస్తాను. అవి వెజిటేబుల్స్ అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే చాలా నీట్గా వస్తాయని 1 or 2 times బాగా వాష్ చేయండి. అందులోనూ గ్రేప్స్ అయితే బాగా వాష్ చేయండి. ఒక 2 to 3 minutes కొంచెం లైట్ వామ్ వాటర్లో సాల్ట్ వేసి అయినా సరే మనం గ్రేప్స్ని వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మందులు కొట్టేస్తారు గ్రేప్స్కి. సో అది చిన్నపిల్లలకు కూడా అలా తినిపించడం మంచిది కాదు కాబట్టి ఎక్కువ కేర్ తీసుకొని నేను ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా బాగా వాష్ చేస్తాను 1-2 సార్లు. సో నేను ఇలా అన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్నాక ఒక ప్లేట్లో అన్నీ నేను నీట్గా సర్దుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం తినాలి కదా. సో ఆ కలర్ఫుల్ ఐటమ్స్ అన్నీ నాకు నిండుగా కనిపించాలి. కలర్ఫుల్గా కనిపిస్తే నేను తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో సో అన్నీ నేను లైన్గా పెట్టుకుంటున్నాను. అన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, పొమోగ్రానెట్, యాపిల్, వాటర్ మిలన్ ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ లైట్గా పైన కొంచెం చాట్ మసాలా వేసుకొని కూడా తినొచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. నేనైతే చాట్ మసాలా అవేమి వేయలేదన్నమాట, నార్మల్గానే తీసుకున్నాను. సో ఇది ఈరోజు నా డిన్నర్ అనమాట. యాక్చువల్లీ బేసిక్గా డిన్నర్కి ఫ్రూట్స్ తీసుకోకుండా ఉంటేనే బెటర్. అంటే చాలా తక్కువ తీసుకోండి. రోజు అదే పనిగా నేను పడుకునేటప్పుడు ఫ్రూట్సే తీసుకుంటాను, నేను ఎక్కువ ఫుడ్ తీసుకోను, లైట్ ఫుడ్ తీసుకుంటాను అని అంటారు. కానీ సో అది చాలా రాంగ్ అనమాట. ఏంటంటే న్యాచురల్ షుగర్సే అవుతాయి, కానీ న్యాచురల్ షుగర్స్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్లో పడుకునేటప్పుడు కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని రోజు తీసుకోకుండా వీక్లీ 1 or 2 ఒకసారి నైట్ టైం డిన్నర్గా ఈ ఫ్రూట్ సలాడో ఫ్రూట్స్ ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ మా ట్రైనర్ ఏం చెప్పారంటే ఈ నట్స్ అన్నీ కలిపి తీసుకొని మార్నింగ్ టైము జిమ్ అయిపోయిన తర్వాత స్మూతీ కానీ లేకపోతే 1 బౌల్లో వేసుకొని అయినా తినొచ్చు అన్నారు. సో ఆయన రెగ్యులర్గా ఇవి యూస్ చేస్తారంట. సో అన్నీ చూపించారు నాకు, ఇవి యూస్ చేయండి మేడం, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఈ నట్స్లో, వీటన్నిటిలో. నేను యూస్ చేస్తున్నాయి సార్ చూస్తున్నారు. బట్ అలా కాకుండా ఇంకా కొన్ని వేరే నట్స్ చూపించారు నాకు, అవి స్పెసిఫిక్గా యూస్ చేయండి, మంచివి, చాలా హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పారు. సో అవి ఒకసారి మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేను వాటన్నిటిని కలిపి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు మాకు లంచ్ వచ్చేసి ఇలా చపాతీస్ అండ్ నేను 2 వెజ్ కర్రీస్ తీసుకున్నాను. సో ఈ మధ్యలో చికెన్ తినకూడదు అంటున్నారు కదా. సో అందుకని నేను చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు అండ్ ఎగ్స్ కూడా తీసుకోవట్లేదండి. బట్ మా ట్రైనర్ని నేను అడిగితే ట్రైనర్ ఏం చెప్పారంటే బాగా బాయిల్ చేసుకొని ఎగ్స్ అయినా చికెన్ అయినా తీసుకోవచ్చు, లేదు చికెన్ తీసుకోకపోయినా అట్లీస్ట్ మీరు ఎగ్స్ అన్నా తీసుకోవచ్చు. బాగా బాయిల్ చేసుకొని ఎగ్స్ తినండి, ఏం కాదు, ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఏదో వైరస్ వస్తుంది అది ఇది అని అనుకుంటున్నారు, కానీ అలా ఏం లేదు. బాగా బాయిల్ చేయండి. ఇప్పుడు 1 cup వాటర్లో బాయిల్ చేసేవాళ్ళు 2 cup వాటర్స్లో బాయిల్ చేసి పెట్టండి అని చెప్పారు. సో నేను అందుకని రేపటి నుంచి ఎగ్ తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఈరోజు మాత్రం ఇలా ఈ లంచ్ అండ్ డిన్నర్తో నేను ఇలా ఫినిష్ చేశాను. ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి లెగ్
లాస్ట్ టైం లెగ్ వర్కౌట్స్కి ఈసారి లెగ్ వర్కౌట్స్కి బాడీ చాలా చేంజ్ ఉందండి. స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సిస్టర్ మాకు సీ సెక్షన్ అయ్యింది, నార్మల్ డెలివరీ కాదు, మళ్ళీ స్టిచెస్కి ఏమన్నా అవుతుందా అంటున్నారు. అలా ఏం లేదు, ఎవరైనా సరే జిమ్ చెయ్యొచ్చు. బట్ ఒక్క 6 months రెస్ట్ తీసుకున్నా సరే మిగిలిన నెక్స్ట్ టైం నుంచి స్టార్ట్ చేసేయండి. బాడీకి మీరు ఎంత రెస్ట్ ఇస్తే అంత వీక్ అయిపోతారనమాట. సో ఎటు 6 months లోపే హీల్ అయిపోతుంది కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు. స్టిచ్చెస్ కూడా అఫ్కోర్స్ నాది సీ సెక్షనే. సో నేనైనా సరే మంచి వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను, జిమ్ కూడా బాగా చేస్తాను, వర్కౌట్స్ కూడా బాగా చేస్తాను. సో జిమ్కి వెళ్ళే వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల మెన్స్కి మాత్రమే కండలు వచ్చేస్తాయి, ఉమెన్స్కి ఇది జిమ్ అనేది మెన్స్కి మాత్రమే కాదు ఉమెన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి నెగిటివిటీ థాట్స్ని ఏం పెట్టుకోకుండా ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేయండి. ఎవరైనా నా వీడియోస్ స్టార్టింగ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతో కొంత నా వీడియోస్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది. అసలు జిమ్ చేస్తున్న వీడియోస్ పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే జిమ్ మెన్సే చేయాలి, ఉమెన్స్ చేయకూడదు అంటున్నారు. సో చేసినంత మాత్రాన ఏమవుతుంది? సో వాళ్ళందరికి కలిపి నేను ఒక ప్రూఫ్గా చూపించాలని ఈ వీడియోసే పెడుతున్నాను నేను, జిమ్ వీడియోస్. సో ఏదో కండలు వచ్చేస్తాయి, నా బాడీ అంతా మెన్స్ లాగా కండలు తిరిగిపోయి బాహుబలిలాగా తయారైపోతాను, అదంతా రీజన్ అది కాదు. సో మెయిన్ ఏంటంటే వెయిట్స్ లిఫ్ట్ చేసి నా స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. అండ్ మెన్స్కే కాదు ఉమెన్స్కి కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మీదే నా వీడియోస్ని నేను పోస్ట్ చేస్తున్నాను, జిమ్ వీడియోస్. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వీళ్ళు చెప్పేది కాదు, మన మైండ్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు లేడీస్ చేయకూడదు, ఇంట్లోనే కూర్చోండి, లేదా చిన్న వాకింగ్కి వెళ్ళండి, అలా చేయండి ఇలా చేయండి అంటారు. సో అట్లా కాకుండా ముందు మీ మైండ్ని మీరు సెట్ చేసుకోండి. సో అది కాదు, నేను కూడా చెయ్యాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఉద్దేశం ఒక చేంజ్ పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం ఒక సిస్టర్ అడిగారు, పాపకి 1 year ఉంది, నేను ఎట్లా చేయాలి ఏంటి అని అడిగారు ఒక సిస్టరు. ఫస్ట్ ఫుడ్లో చేంజ్ చేసుకోండి సిస్టర్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫిజికల్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు వర్కౌట్స్ చేసే పరిస్థితుల్లో మీరు లేరు, వదిలేయండి, జస్ట్ వాకింగ్ అన్నా చేయండి. బాడీకి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇవ్వండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఫ్యూచర్లో ఒక 2 months 3 months ఆగి మనం మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీకి ఇంకా స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇంకొక డౌట్ ఏమన్నారంటే, పీరియడ్స్లో ఉన్నప్పుడు మీరు జిమ్కి వెళ్తారా, లేదు ఎక్సర్సైజ్ వర్కౌట్స్ ఏమన్నా చెయ్యొచ్చా అంటే, సిస్టర్ 1 or 2 days ఓకే, అంత చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో డాక్టర్స్ కూడా పెద్ద సజెస్ట్ చేయరు, ఒక 2 to 3 days రెస్ట్ తీసుకోండి అని. ఆ తర్వాత చెయ్యొచ్చు అనమాట, 3rd day నుంచే చెయ్యొచ్చు. సో నేనైతే కంప్లీట్గా ఒక 3 to 4 days అయితే నేను అస్సలు వెళ్ళలేను అనమాట. నెక్స్ట్ టైం నుంచి 3rd 4th day నుంచి కంటిన్యూ అయిపోతాను. సో దానివల్ల కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో చెప్తున్నాను కదా, మెన్ అయినా ఉమెన్ అయినా వర్కౌట్స్ చేయాల్సిందే, ఫిజికల్ యాక్టివిటీ ఉండాల్సిందే. నెక్స్ట్ పీరియడ్స్ టైంలో మాత్రం కొంచెం రెస్ట్ తీసుకొని 3rd day నుంచి వెళ్ళండి. బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది, మన ట్రైనర్ ముందే మనకు చెప్తారనమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు, రెస్ట్ తీసుకొని జాగ్రత్తగా చెయ్యండి. డాక్టర్ కూడా కన్సల్ట్ అయినా డాక్టర్ కూడా ఇదే చెప్తారు, ఏం పర్లేదు చెయ్యొచ్చు. లేదు రెస్ట్ తీసుకొని 2 days రెస్ట్ తీసుకొని 3rd day నుంచి అయినా చేయొచ్చు, చిన్నవి చేసుకోవచ్చు, మరీ హెవీ వెయిట్స్ కాకపోయినా అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకోటి, అట్లీస్ట్ స్లీప్ 7 to 8 hours అన్నా పడుకోండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే. ఇది వెయిట్ లాస్ వాళ్ళకే కాదు, హెల్దీగా లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి.
ఈ నా ఛానల్లో డైట్ ఫుడ్స్ అండ్ జిమ్ వర్కౌట్స్ అండ్ బాడీ ఫిట్నెస్ గురించి డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో నా సైడ్ నుంచి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలంటే అన్ని ఎఫర్ట్స్ పెడుతూ నేను వీడియో మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. సో నా వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో నాకు అంత మోటివేట్ అవుతుంది అనమాట. ఈరోజు నేను ఒక 8 వేరియేషన్స్ చేశాను అనుకోండి, రేపు ఓకే నా వీడియోస్ చూస్తున్నారు, సో ఎంతో కొంత నేర్చుకుంటున్నారు సబ్స్క్రైబర్స్, సో అన్న ఉద్దేశంతో నేను ఇంకొంచెం 2 వేరియేషన్ ఎక్కువ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో అందుకని చెప్పే ఇన్నిసార్లు అడుగుతున్నాను అన్నమాట. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అందుకనే మెన్ ఉమెన్ అనే డిఫరెన్స్ ఏమీ లేకుండా అందరూ చక్కగా హ్యాపీగా జిమ్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. మనం ఎంత వాకింగ్ చేసినా ఒక్కొక్కసారి వెయిట్ లాస్ అస్సలు అవ్వలేమండి. సో ఆ వెయిట్ లాస్ అవ్వాలంటే డెఫినెట్గా హెవీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కావాలి అండ్ జిమ్ చేయాలి. లేదు హోమ్ వర్కౌట్స్ అయినా పర్లేదు, బాగానే చేయొచ్చు. బట్ వర్కౌట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈరోజు 40 నైట్ డిన్నర్లో నేను ఇలా ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్ ఇవి నట్స్ తీసేసుకున్నాను.